హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ ఫార్మ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఏమేమి చూస్తున్నామంటే, ఇది వచ్చేసరికి సీతవ పిల్లండి. దీని వయసు 6 నెలలు ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా మంచిది. ఫుల్ టైల్, రిచ్ టైలు, బాటం, మంచి బాడీ షేపు. ఇది 6 నెలలు అండి, 6 నెలల పిల్ల. అలాగే వీటితో పాటు 2 కాకిపెట్టలు, 7 జోట్లు అయ్యే కాకిపెట్టలు కూడా. అలాగే ఇది ఒక సీతవ పెట్ట చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి నెమలి పిల్ల, అదిగోండి నెమలి. ఇది వచ్చేసరికి ఒరుగు పిల్ల, 6 నెలలు ఒరుగు పిల్ల. అలాగే అక్కడ ఒక డేగ పిల్ల ఉంది, ఆ డేగ పిల్ల ఇదిగోండి. అలాగే ఇదిగో ఇక్కడ ఉన్న ఎర్రమైల, ఈ ఎర్రమైల. అలాగే ఈ కక్కెర, అదిగోండి అక్కడ ఉన్న నెమలి. ఇక్కడ ఒక కక్కెర ఉంది, ఈ కక్కెర. ఇవన్నీ మనం సేల్కి పెడుతున్నామండి ప్రజెంట్. ఇవి వచ్చేసరికి ఒక్కోటి 24 హైట్ ఉంటాయి. హైట్ మాత్రం బాగుంటుంది. హైట్ కానీ, బాడీ షేప్ కానీ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఇదిగోండి అక్కడ కక్కెర ఉంది కదా, అది వచ్చేసరికి చాలా మంచి కోడి పిల్ల అండి. వీటన్నిటిలో ఇదే టాప్ నాకు నచ్చింది బాగా. దీని బాడీ షేప్ అనేది మనం కోడి చూపుల్లో అయితే అసలు కనపడదు, అలా ఉంటుంది. ఇంకోసరికి ఇదిగోండి ఎర్రమైలు, ఇది ఒకటి ఇక్కడ ఉంది కదా, రిలాక్స్ అవుతున్నాయి. అలాగే ఈ కక్కెర ఒకటి, ఇదిగో ఈ నెమలి కూడా ఫుల్ బాడీ అండి. చూసుకోండి, బాడీ మీకు చూస్తే అర్థమవుతుంది వెడ్డి బార్ అనేది చూడగానే క్లియర్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచి ఫుల్ కండిషన్లో ఉన్న కోడి పిల్లలు ఇవి ఇప్పుడు కోతలు బట్టి రెడీ అవుతున్నవి. ఇవి వచ్చేసరికి ఒకటి 10 నెలల పిల్లలు అండి. ఈ 10 నెలల పిల్లలు మనకి చాలా బాగా వచ్చాయి. 10 నెలల పిల్లలు అనేవి వాటి క్వాలిటీ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మనం ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మెయిన్గా ఆలోచించాలన్న డిసీజ్ అండి, రోగాలను ఎలా గెయిన్ చేయాలనేది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలా కోళ్ళు మిస్ అవుతున్నాయి. ఆ మిస్ అవ్వడం వల్ల కోళ్ళ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అసలు ఆ మిస్ అవ్వడానికి కారణం కూడా మనమే అండి. ముందు వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోలేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిని ఇలా ఫ్రీగా తిరగనివ్వాలి. మనం ఎప్పుడు జావుల్లోనే ఉంచి వాటిని పాడు చేస్తాం. ఇలా ఫ్రీగా తిరగనిచ్చి కోడి ఇలా రిలాక్స్ అవ్వాలి ముందు. ఫస్ట్ ఇలా రిలాక్స్ అయినప్పుడు వాటిలో ఉన్న సగం క్రిమి కీటకాలన్నీ మ్యాక్సిమం దూరంగా ఉంటాయి. అది రిలాక్సేషన్ కోసం చూడండి ఎలా ఉంటుందో. అలా రిలాక్స్ చేసినప్పుడు కోడిలో ఉన్నవి చాలా వరకు దూరంగా ఉంటాయి క్రిమి కీటకాలు అనేవి. అలాగే ఇంకో విషయం, మనం ఇచ్చే ఫుడ్ ఖచ్చితంగా శుభ్రంగా ఉన్న ఫుడ్ మాత్రం ఇవ్వాలండి. ఇలా 2-3 రోజులు నానబెట్టిన ఫుడ్ కానీ, బాగా మొలకొచ్చిన ఫుడ్ కానీ, అలాగే స్మెల్ వస్తున్న ఫుడ్ కానీ, అలాంటి ఫుడ్ ఎప్పుడు అసలు కోళ్ళకి ఇవ్వకూడదండి. అది ముఖ్యంగా మెయిన్గా మనం చూసుకోవాలి. నా ఫుడ్ వల్లే సగం లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆ లివర్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఏ మెడిసిన్ వాడినా పనిచేయదు, ఫంక్షన్ అంతా దెబ్బతింటుంది. రీసైక్లింగ్ ఫంక్షన్ అనేది అసలు ఉండదు. అందువల్ల మనం ముఖ్యంగా లివర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. వాటికి ఇచ్చే మెడిసిన్ అనేది కూడా ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదండి, లిమిట్గానే ఇవ్వాలి. కోడిని బట్టి ఇచ్చుకుంటూ ఉండాలి. మన వాళ్ళు తగ్గిపోవాలని వెంటనే ఎక్కువ డోస్ ఇస్తూ ఉన్నారు, అలా చేయకూడదండి దయచేసి. ముఖ్యంగా మనం చేయాల్సిందంటే కోడి ఉండే ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలండి. ఎంత శుభ్రంగా ఉంటే కోళ్ళు అంత డిసీజ్కి దూరంగా ఉంటాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ చిన్నది వచ్చినా కానీ కోళ్ళు ఇబ్బంది పడిపోతున్నాయి బాగా. అందుకోసమని ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మనం ఉండే వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కోళ్ళని ఎప్పుడు హీట్ అవ్వకుండా కొంచెం వాటర్ కొట్టుకుంటూ వాటిని తడిగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటే అవి నెమ్మదిగా బాగా రికవర్ అవుతాయి. అలాగే బాగా పెరుగుతాయి, గ్రోతింగ్ కూడా బాగా ఉంటుంది. ఇదండి నెమలి పిల్ల. ఇది వచ్చేసరికి డేగ పిల్ల, అదొక నెమలి పిల్ల. ఇవన్నీ సెల్లింగ్లో ఉన్నాయండి, చూసుకోండి ఫ్రెండ్స్. వాటి క్వాలిటీ అనేది మీకు అసలు క్లియర్గా అర్థమవుతుంది. మనం చూపిస్తున్నాం కదా, చూసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే కాల్ చేయాలనుకుంటే మాత్రం రేట్ అయితే 10,000 అండి, ఫిక్స్ అండి. ఆ రేటుకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మళ్ళీ ప్రతిసారి అన్న 7,000కి ఇస్తావు, 6,500కి ఇస్తావు అంటే అట్లాంటి కోళ్ళు కాదండి ఇవి, అలా వచ్చేవి కూడా కాదు. పుట్టినప్పటి నుంచి వాటిని గుడ్డు పొదగేసి, వాటిని పిల్లలు చేసి, వాటికి వచ్చే జలుబును తగ్గించి, అమ్మవారిని తగ్గించి, తర్వాత వచ్చే కాళ్ళ పట్లు, కాళ్ళ నొప్పులు మొత్తం తగ్గించి, లివర్ ఫంక్షన్ సరిగా ఉందో చూసుకొని మేతలు పెట్టి అరిగించి పిల్లల్ని తయారు చేస్తే చాలా చీప్గా అడుగుతున్నారు పిల్లల్ని. అలా దయచేసి పిల్లల్ని ఎవరు చీప్గా అడగొద్దండి, ఎవరి దగ్గరైనా అలా అడగొద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇంకో విషయం, కోళ్ళ తయారీలో మనం చాలా వరకు చిన్న విషయాలు మిస్ అవుతున్నాం. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కోడి తయారీ విధానం, వాటిని ఎలా తయారు చేయాలి, వాటి బాడీ షేప్ కరెక్ట్గా ఉన్నా కానీ మనం గుర్తించలేకపోతున్నాం. బాడీ షేప్ని ఎలా తెచ్చుకోవాలి, దాని ఫంక్షనాలిటీని ఎలా పెంచుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.